ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చినా ఏకధాటిగా 2 రోజుల పాటు వర్షం కురిసినా కూడా మొత్తం అంతా కూడా బుడమేరు వైపే చూస్తుంది. బుడమేరు వద్ద ప్రస్తుతం తాజా పరిస్థితి ఏ విధంగా ఉందని ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి మన కుడి చేతి వైపు చూడొచ్చు. ఏదైతే బుడమేరు కొండల నుంచి ప్రవహిస్తున్న సమయంలో వరద ప్రవాహం ఏ విధంగా ఉందనేది ప్రస్తుతం నేను చూపిస్తూ ఉన్నాను. ప్రస్తుతం బుడమేరు కొండల పైనుంచి ఏదైతే నిన్న 2 రోజుల పాటు కురిసిన వర్షాలు ప్రస్తుతం వరద ప్రవాహం ఇది. దీనికి సంబంధించి ప్రస్తుతం 3300 క్యూసెక్ల వరద ప్రవాహం ఇక్కడ కొనసాగుతుంది. ప్రస్తుతం నేనున్నది రెగ్యులేటర్ ప్రాంతం. ఏదైతే ఇక్కడి నుంచి పులివాగు సంబంధించినటువంటి వాటర్ బుడమేరులో కలుస్తూ ఉంటుంది. కొన్ని వాటి చెరువులు కూడా బుడమేరులో కలుస్తూ ఉంటుంది. ఆ వచ్చినటువంటి నీటిని నేరుగా ఏదైతే కృష్ణా నదిలోకి ఏ విధంగా డైవర్షన్ పెట్టారనేది ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. దాదాపు 3300 క్యూసెక్ల నీటిని కృష్ణా నదికి మళ్లిస్తూ ఉన్నారు. దాని ద్వారా ప్రస్తుతం చూడొచ్చు 3300 క్యూసెక్ల నీటిని అటు ఏదైతే ప్రకాశం బ్యారేజీకి మళ్లిస్తున్నటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఒకవైపు ఏదైతే మిగతా కొన్ని వాటి చెరువులు ఇతరత్ర వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ వాటర్ని మొత్తం డైవర్షన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం రెగ్యులేటర్ వద్దన ఉన్నాం. ఇక్కడ ఒక్కసారి పరిస్థితి ఎందుకంటే వరద వచ్చిన ప్రతిసారి కూడా అటు వర్షాలు వచ్చిన సమయంలో కూడా ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మరొకసారి బెజవాడ మునిగిపోతుందంటూ కూడా ఒక రకమైనటువంటి వదంతులు వ్యాపిస్తున్న సమయంలో ప్రస్తుతం ఏ విధమైన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. ఒక్కసారి ఏదైతే రెగ్యులేటర్ సంబంధించి 11 గేట్లు ఉంటాయి. 11 గేట్లలో ఒక్క గేటు కూడా ప్రస్తుతం ఎత్తలేదు. ఈ గేట్ ఎత్తితే మాత్రమే బెజవాడలోకి వాటర్ వస్తూ ఉంటుంది. సింగనగర్ కావచ్చు, కండ్రిక కావచ్చు, మిగతా ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాల్లోకి వాటర్ వస్తుంది. కానీ ఒక్క గేటు కూడా ఎత్తలేదు. చిన్న పాయ కూడా ఇక్కడి నుంచి పారినటువంటి పరిస్థితి కావచ్చు. ఏదైతే వర్షపు నీరు ఉందో ఆ వర్షపు నీరు మాత్రమే ఇక్కడ స్టక్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు నిన్నటి వరకు కూడా దాదాపు 3500 పైన వచ్చింది. ఇంకా కాస్త వరద తగ్గుముఖం పడుతుంది. ఒకవైపు చూసుకోవచ్చు ఏదైతే వరంగల్లో అటు ఖమ్మం వైపు కురిసినటువంటి వాటర్ మున్నేరు నుంచి కృష్ణానదిలోకి మళ్ళిస్తారు. బుడమేరు కొండలపై నుంచి అటు పట్టిసీమ నుంచి మాత్రమే ఈ రెగ్యులేటర్ వద్దకు వస్తూ ఉంటుంది. బుడమేరుకు సంబంధించి ప్రస్తుతం అటువంటి ప్రవాహం ఏం లేదు. ప్రజలు ఎవరు భయాందోళన చెందాల్సినటువంటి పని కూడా లేదు. ఎందుకంటే ప్రస్తుతం మనం రెగ్యులేటర్ వద్ద మాత్రమే ఉన్నాము. గత ఏడాది ఏదైతే ఈ పైనుంచి వరద ప్రవాహం వచ్చిన నేపథ్యంలోనే బెజవాడలోకి వాటర్ వచ్చింది. కానీ ప్రస్తుతం ఎటువంటి ప్రవాహం లేదు. ఒక్క గేటు కూడా ఎత్తలేదు. ఎందుకంటే 11 గేట్లు ప్రస్తుతం ఎత్తనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం 11 గేట్లు ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఒక్క గేటు కూడా ఎత్తనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే అడుగులు కూడా దాదాపు 3.4 అడుగుల మాత్రమే ఉన్నది. ప్రస్తుతం 4 అడుగుల వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఇంకా దాదాపు 6.5 పైకెత్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 10,000 వస్తే కనుక 2 ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. దాని తర్వాత ఇక బెజవాడలోకి వచ్చేటువంటి పరిస్థితి. కానీ నిన్న 2 రోజులు కురిసిన వర్షం దాటికి ఇప్పటికే దాదాపు 3300 క్యూసెక్ల వరద నీరు అటు దిగువకు వెళ్తూ ఉంది. ప్రకాశం బ్యారేజీలోకి డైవర్షన్ కూడా పెట్టడం జరిగింది. కానీ ప్రస్తుతం బెజవాడలోకి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. ఏదైతే గతంలో బుడమేరుకు సంబంధించి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే కొంత కట్టలు దిగినటువంటి పరిస్థితి. దాని ద్వారా ఇప్పటికే అధికారులు దానికి సంబంధించిన సర్వే చేస్తున్నారు. ఎవరైతే ఆక్రమణలకు పాల్పడ్డారో వారందరికీ నోటీసులు జారీ చేసే యోచనలో కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే నిమగ్నమైంది. మంత్రి నారాయణ కూడా ఎప్పటికప్పుడు దీని మీద రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది భారీగా నష్టం చేకూర్చిన నేపథ్యంలో మరొకసారి అలా జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మరొక వైపు చూడొచ్చు. ఏదైతే నేనున్నటువంటి ప్రాంతం దాదాపు 11 గేట్లు ఉంటాయి. ఈ గేట్లు ఎత్తితే మాత్రమే అటు విజయవాడలోకి వెళ్తాయి. కానీ ప్రస్తుతం ఏదైతే 3300 క్యూసెక్ల నీటిని అటు డైవర్షన్ చేస్తున్న సమయంలో కూడా ఒక్క వరద ప్రవాహం అంతగా ఏమాత్రం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే కలెక్టర్ని కూడా మనం దీనిపైన బిగ్ టీవీ అటు ఎక్స్క్లూజివ్గా వివరణ కోరడం జరిగింది. కలెక్టర్ కూడా దీని మీద ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం 3300 క్యూసెక్ల వరద నీరు మాత్రమే ఉంటుంది. దాదాపు 16,000 పైన వస్తేనే విజయవాడలోకి వాటర్ వస్తూ ఉంటుంది. లేకపోతే అంత ప్రవాహం అంత ఎఫెక్టివ్ ఏముండదు. వదంతులు ఎవరు నమ్మద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఒక విపరీతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. బుడమేరుకు సంబంధించి పొంగిపోతుంది, మొత్తం కూడా బెజవాడ మునిగిపోతుందంటూ ఒక రకమైన వదంతులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బిగ్ టీవీ
ఎక్స్క్లూజివ్గా మీకోసం వివరించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వదంతులు బాగా వ్యాప్తి చెందడం, ఈ నేపథ్యంలో అటు కింద ఫ్లోర్లో ఉంటున్న వాళ్ళు 2 రోజులు వర్షం పడినా కూడా అటు ప్రకాశం బ్యారేజీకి వరద వచ్చిన నేపథ్యంలో కూడా మొత్తం వాళ్ళు పై ఫ్లోర్కి షిఫ్ట్ చేసుకోవడం, కొంతమంది కుటుంబ సభ్యులు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఏదైతే అంత ప్రవాహం ఏమీ లేదు. ఇప్పటికీ దాదాపు గంటకి 3 రెట్లు పెరుగుతుంది. కానీ ప్రస్తుతం అటువంటిది ఏమీ లేదు. గంటకి 1 పాయింట్ మాత్రమే పెరుగుతున్నటువంటి పరిస్థితి. దాని తోడు పెరుగుతుంది, తగ్గుతుంది, అంటే హెచ్చు తగ్గులు ఉంటున్న నేపథ్యంలో ఇప్పటికే నిన్న సాయంత్రం నుంచి కూడా వర్షపు నీరు ఏమాత్రం లేదు. వర్షం కూడా పడనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వరద ప్రవాహం మరింత తగ్గుముఖం పాడుతుంది. కాబట్టి బెజవాడ వాసులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ప్రస్తుతం 3,300 క్యూసెక్ల వరద నీరు మాత్రమే ఉంది. 3.9 అడుగులు మాత్రమే ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా పెరిగితే మాత్రం ఏమాత్రం అప్పుడు అధికారులు ఇప్పటికే దాన్ని డైవర్షన్ కూడా చేశారు. అంత వరద ప్రవాహం ఉండదంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఏదైతే వాతావరణ శాఖ కూడా ఒకటే హెచ్చరిస్తుంది, మరొక 2 రోజుల పాటు వర్షాలు పెరిగిన సమయంలో కూడా బుడమేరులో వచ్చినట్టుగా నీటిని నేరుగా అటు డైవర్షన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ దారిలో కొద్దిపాటి ఏమాత్రం పూడికలు అడ్డుపడినా కూడా, ఏదో గుర్రపటెక్కలు అవి అడ్డుపడినా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ కూడా అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం బుడమేరు వద్ద ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది, రెగ్యులేటర్ వద్ద ఎంత మేర వాటర్ ఉందనేది ప్రస్తుతం ఒకసారి చూద్దాం విజువల్స్లో. దాదాపు ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. 3.9 అడుగులు మేర ఇక్కడ ఉంది. అంటే 3,300 క్యూసెక్ల నీరు ప్రస్తుతం ఇక్కడ వరద ప్రవాహం కొనసాగుతుంది. ఏదైతే బుడమేరు కొండల నుంచి వస్తున్నటువంటి నీటిని VTPS ద్వారా అటు పవిత్ర సంఘం నుంచి ప్రకాశం బ్యారేజీలోకి మళ్లిస్తూ ఉన్నారు. వచ్చినటువంటి నీటిని ఆ విధంగా వెళ్ళి పంపిస్తున్నారు. కానీ ప్రస్తుతం మనం రెగ్యులేటర్ దగ్గర దాదాపు 11 గేట్లు ఉంటాయి. ఈ గేట్ల నుంచి చూడొచ్చు. ప్రస్తుతం 3.9 ప్రస్తుతం అడుగుల మేర నీటి మట్టం కొనసాగుతుంది. అంటే దాదాపు 7,000 పైన వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. దాంతోపాటు 9,500 పైన వస్తే అంటే 10,000 దగ్గరలో ఉంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. కానీ ప్రస్తుతం అటువంటిది ఏమీ లేదు. ప్రస్తుతం ఎందుకంటే వదంతులు అనేది వ్యాప్తి చెందుతున్నాయి. అందుకే ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మరొకసారి 3.9 అడుగులు మాత్రమే ఇక్కడ వరద నీరు ఉంది. అయితే వచ్చినటువంటి నీటిని అటు ప్రకాశం బ్యారేజీకి మళ్లిస్తూ ఉన్నారు. పులివాగు నుంచి వచ్చినటువంటి చిన్నపాటి చెరువుల నుంచి వచ్చినట్టు కూడా బుడమేరు నుంచి అటు పవిత్ర సంఘం ద్వారా ప్రకాశం బ్యారేజీకి మళ్లిస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం దిగువ కూడా చూద్దాం. ఎందుకంటే ఈ వెడ్ వాటర్ మొత్తం ఈ రెగ్యులేటర్ సంబంధించి కూడా అత్యంత కీలకమైనది. ఇక్కడ వాటర్ను బట్టే అంచనా వేసిన తర్వాత మాత్రమే అధికారులు బెజవాడకి వాటర్ వస్తుందా లేదా అనేది నిర్ధారిస్తారు. ఆ నిర్ధారించిన తర్వాత మాత్రమే బెజవాడ వాసులకి ఒక క్లారిటీ ఇస్తారు. కానీ ప్రస్తుతం అటువంటి ప్రమాదం ఏం లేదు. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీకి వరద వచ్చినా, దాంతోపాటు ఏదైతే ఎడతెరిపి లేకుండా ఒక 2 రోజులు భారీ వర్షాలు కురిసినా కూడా సోషల్ మీడియాలో ఒక రకమైన ట్రోల్ చేస్తారు. ఆ నేపథ్యంలోనే బిగ్ టీవీ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్నట్టు మొత్తం కూడా ఏదైతే ఇదే అత్యంత కీలకం. బెజవాడ వాసులకు వరద వచ్చే మొత్తం కూడా ఈ ఏరియాని ప్రస్తుతం ఈ ఏరియాలో చూడొచ్చు. ఒకసారి అటువంటిది ఏమీ లేదు. వాటర్ కూడా దిగువకు విడుదల చేయట్లేదు. ప్రస్తుతం మనం ఒక విజువల్స్లో చూపిద్దాం. ఎందుకంటే గేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే 11 గేట్లకు సంబంధించి ఎత్తేసారు, మొత్తం వాటర్ వచ్చేస్తుందని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. వాటర్ అనేది ఒక్క గేటు కూడా ఎత్తలేదు. వరద ప్రవాహం ఏమాత్రం లేదు. ఇదైతే చిన్నపాటి లీకు ద్వారా చిన్నగా వస్తున్నటువంటి వాటర్ మాత్రమే, మిగిలింది కూడా ఏమీ లేదు. అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ప్రతి ఒక్క అధికారిని కూడా ఇక్కడ అలర్ట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు బుడమేరుకు సంబంధించినటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ అందుకు తగ్గట్టు కూడా డైవర్షన్ కూడా చేస్తూ ఉంది. ఎక్కడైనా కట్ట దిగిందా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అటు మంత్రులతో పాటు మొత్తం అధికార యంత్రాంగం కూడా పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది స్మృతులు ఏవైతే ఉన్నాయో, నష్టపరిహారం నష్టం ఏ విధంగా ఉందో దానికి సంబంధించి మొత్తం మరొకసారి జరగకుండా ఉండే విధంగా కూడా మొత్తం చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఏదైతే దిగువకు ఇక్కడి నుంచి వాటర్ వస్తేనే ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ప్రస్తుతం అటువంటిది ఏమీ లేదు. మొత్తం అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, దాదాపు 16,000 క్యూసెక్ల పైన వస్తే మాత్రమే
బెజవాడలోకి వరద వస్తుంది. కానీ అటువంటిది ఏమీ లేని సమయంలో కూడా ప్రజలు ఎవరు పానిక్ కావద్దు, అటువంటి వదంతులు నమ్మొద్దు. ఎప్పటికప్పుడు మీకు అధికారులు గైడ్లైన్స్ జారీ చేస్తారు. అధికారుల గైడ్లైన్స్ మాత్రమే మీరు ఫాలో కావాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. అటు కలెక్టర్ లక్ష్మీ సా కూడా ఎప్పటికప్పుడు బుడమేరు పరివాహక ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. అధికారులు మొత్తం కూడా ప్రతి ఒక్క అధికారి అందుబాటులో ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బుడమేరు రెగ్యులేటర్ సంబంధించి కూడా ప్రస్తుతం 3300 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వెళ్తూ ఉంది. అయితే గంటకి అయితే తగ్గే అవకాశం అయితే కనబడుతుందంటూ కూడా అటు మనం అధికారులతో మాట్లాడిన సందర్భంలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా వర్ష ప్రభావం అంతగా లేదు కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు. వచ్చినటువంటి నీటిని నేరుగా అటు ఆ పై కెనాల్ నుంచి కూడా మొత్తం దాని బుడమేరు నుంచి మొత్తం అటు మళ్లిస్తూ ఉంటామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజలెవరు ప్యానిక్ అవ్వద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బుడమేరు వద్ద ఎటువంటి వరద ప్రవాహం లేదు అనేది స్పష్టంగా మనం చూపించే ప్రయత్నం చేసాం. ప్రజలకు కూడా ఒకటే చెప్తాం, ఎవరు కూడా వదంతులు నమ్మొద్దు, అధికారుల గైడ్లైన్స్ ఫాలో అవ్వండి. అంతే తప్ప ఎవరు ప్రచారం చేసినా సోషల్ మీడియాలో ఏం పెట్టినా కూడా నమ్మవద్దంటూ కూడా మొత్తం అధికారులు చెప్తున్నారు. మొత్తం అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. వీటి పర్సన్ సురేష్తో నరసింహ, బిగ్ టీవీ, బుడమేరు రెగ్యులేటర్.